సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్, అన్న ఎప్పుడు క్యాంపస్ల గురించి చెప్తారా? క్యాంపస్ 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 అంటారు. అసలు ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి తెలంగాణలో? ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ గురించే మెయిన్గా హైప్ చేస్తారు, టాప్ యూనివర్సిటీ అని. అసలు వేరే డిస్టిక్లలో ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీ ఉంది అనేది ఒక వీడియో చేయండి అని అన్నారు. సో ఈ వీడియో సిపి గెట్కి హెల్ప్ కావాలంటే మీరు వీడియో హైప్ చేయండి. హైప్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తారంటే హైప్ చేసిన వీడియోస్కి సో సిపి గెట్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. వాళ్ళకి రికమెండ్ చేయడం వల్ల వాళ్ళు సిపి గెట్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళు చూస్తారు. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో రూరల్ విలేజెస్ నుంచి, సో వాళ్ళు కూడా ఒకవేళ మొబైల్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో వాళ్ళకి మన కంటెంట్ రీచ్ కావాలి. సో మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లో తెలియక వెబ్ ఆప్షన్స్ దాకా పెట్టుకోక లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకే ఈ ఈ హైప్ ఎందుకు చేయమంటున్న ప్రతి వీడియోలో అంటే వాళ్ళకి రీచ్ కావాలి. ఎవరెవరైతే మంచి మంచి ర్యాంకర్స్ ఉన్నారో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్. సో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు క్యాంపస్కి వచ్చి చదవాలి అండ్ వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్లో మన వీడియోస్ హెల్ప్ కావాలి. సో అదే మన మెయిన్ పాయింట్ అన్నట్టు. సో అందుకే వీడియోని హైప్ చేయండి అని. ఎందుకంటే అంటే హైప్ చేస్తేనే ఆ యూట్యూబ్ అల్గారిథం కొంచెం రీచ్ పెంచి ఎవరెవరైతే దీని గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళకి వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అది హైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కూడా కొత్తగా వచ్చింది, కింద కామెంట్ సెక్షన్ పక్కనే ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకొని హైప్ చేసుకోవచ్చు. సో అది అన్నట్టు మెయిన్గా. సో వాళ్ళకి హెల్ప్ కావాలి. మనకి అందరూ సోషల్ మీడియాలో అందరూ అప్డేట్స్ అన్ని చూసుకుంటాం, బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో రూరల్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అది లాస్ట్ ఇయర్ నేను చూసిన, ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ ప్లేస్ మిస్ చేసుకున్నారు తెలియక. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఈ వీడియోలో అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీలో సీట్ రాకపోతే పరిస్థితి ఏంది అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నా, చూడండి. సిపి గెట్ రాసే వాళ్ళకి మంచిగా మనకి చెప్తున్నా వినండి, స్కిప్ చేయొద్దు. మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ ఉంటాయంటే ఆల్ ఓవర్ తెలంగాణ వీ హ్యావ్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ 8 యూనివర్సిటీస్. ఓకేనా? సో ఈ యూనివర్సిటీస్ ఇవి. ఈ యూనివర్సిటీస్లో మనకి సీట్ వస్తే ఇందులో ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా హాస్టల్ ఇస్తారు. 2 ఇయర్స్కి హాస్టల్ ఇస్తారు. మనము గవర్నమెంట్ నుంచి వెళ్ళి మన స్కాలర్షిప్ వస్తే మనం ఏమి కట్టాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరానికి యావరేజ్గా ఒక 10,000 ఉంటుంది. 10,000 9,000 కట్టాలంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 10,000, సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 10,000, ఓవరాల్గా 20,000 హాస్టల్కి కడతాం. ఇక్కడ ఇందులో ఏ యూనివర్సిటీ అయినా అంతే ఉంటుంది. సో ఫీజు ఏమి ఉండదు. మనకి ప్రతి నెల గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. ప్రతి నెల 1,500 మెస్ బిల్ వస్తుంది. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో యూనివర్సిటీస్లో ఎందులో వచ్చినా కూడా 2 ఇయర్స్ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవ్రీ మంత్ కట్టాల్సిన అవసరం లేదు. ఇయర్లీ 10,000 అరౌండ్ చెప్తున్నా, అంతే. తక్కువ ఉంటుంది కానీ ఇంకెక్కువ అయితే ఏముండదు. అది ఈ యూనివర్సిటీలో సీట్ రాకపోతే ఏంటి అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ కాలేజీలో లేదా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ కావాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు యూనివర్సిటీస్ పెట్టుకున్న తర్వాత ర్యాంక్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, ఈ యూనివర్సిటీస్ పెట్టుకున్న తర్వాత కింద గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టుకోవాలి. ఈ యూనివర్సిటీస్లో అలర్ట్ కాకపోతే అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ అయినా అలర్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్, ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే హాస్టల్ అనేది ఉండదు. క్యాంపస్లో వస్తుంటుంది హాస్టల్, బట్ గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో హాస్టల్ ఉండేవి కాబట్టి గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ప్రతి డిస్టిక్లో ఉంటాయి. అక్కడ జాయిన్ కావాలి. సో అక్కడ వేకెన్సీ ఉంటే జాయిన్ కావాలి, అడ్జస్ట్మెంట్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ నార్మల్గానే ఉంటాయి, మరీ అంత కంఫర్టబుల్ ఏమి ఉండవు కాబట్టి. లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్టల్ చూసుకోవాలి, డబ్బులకు ప్రాబ్లం లేకపోతే. అండ్ డే స్కాలర్స్ ఎవరైనా ఉంటే డే స్కాలర్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఇంటి నుంచి కాలేజ్కి పెద్ద డిస్టెన్స్ లేకపోతే. ఇది సో ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే అన్నిటికంటే టాప్ 1 ఓకే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్యాంపస్ ఉంటుంది, ఒక క్యాంపస్కి సబ్ క్యాంపస్లు కూడా ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ మెయిన్ క్యాంపస్లు, 8 మెయిన్ క్యాంపస్లు ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్కి సబ్ క్యాంపస్లు కొన్నిటికి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి 3 సబ్ క్యాంపస్లు ఉంటాయి. ఈ సబ్ క్యాంపస్లలో సీట్ వచ్చినా కూడా హాస్టల్ ఇస్తారు, మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినా హాస్టల్ ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, అందులో టాప్ 100 ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది అనుకోండి, టాప్ 200, టాప్ 250 ఉంటే నిజాం కాలేజో, లేదంటే సికింద్రాబాద్ పీజీ కాలేజో, లేదంటే సైఫాబాద్ సైన్స్ కాలేజో వస్తుంది. సో ఇందులో ఎక్కడొచ్చినా కూడా 3 హాస్టల్ ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినా హాస్టల్ ఇస్తారు. అవి క్యాంపస్లే, అవి సబ్ క్యాంపస్ అంటారు, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటారు. ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు అంటారు, ఇది మెయిన్ క్యాంపస్ అంటారు. సో మెయిన్ క్యాంపస్లు ఉంటాయి, సబ్ క్యాంపస్లు ఉంటాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే మిగిలిన యూనివర్సిటీస్ కూడా సబ్ క్యాంపస్లు ఉంటాయి. ఒక కాలేజ్ ఉండొచ్చు, 2 కాలేజీలు ఉండొచ్చు సబ్ క్యాంపస్. సో సబ్ క్యాంపస్లో సీట్ వచ్చినా కూడా హాస్టల్ అనేది ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తే మనకి హాస్టల్ ఇస్తారు. నెంబర్ 1 యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకున్న తర్వాతనే నిజాం కాలేజ్ కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే నిజాం కాలేజ్లో అన్ని కోర్సెస్ ఉంటాయి, ఎంఏ ఉంటుంది, ఎంఎస్సీ ఉంటుంది, ఆర్ట్స్ సైన్స్. బట్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ఓన్లీ ఆర్ట్సే ఉంటుంది, ఎంఎస్సీ ఉండదు. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ఓన్లీ ఎంఎస్సీనే ఉంటుంది, ఎంఏ ఉండదు. సో అన్నట్టు ఆ 3 అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో
సీట్ కావాలనుకునే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి ట్రై చేసుకోవచ్చు. ఆ 3 పెట్టచ్చు వెబ్ ఆప్షన్స్ అందులో. ఓకే, క్లియర్. నెక్స్ట్ అమ్మాయిలకి. సో అమ్మాయిలకి ఏంటి అంటే కింద కోటి ఉమెన్స్ అని రాసిన చూడండి. కోటి ఉమెన్స్ ఇప్పుడు పేరు చేంజ్ అయింది. మనకి ఏమైంది పేరు ఇప్పుడు వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని పేరు చేంజ్ చేశారు. కోటి ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్కే ఉంటుంది. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ ఇస్తారు. లైక్ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. కోటి ఉమెన్స్ వాళ్ళకి కాలేజ్ ఏమో కోటిలో ఉంటుంది. ఓకే, హాస్టల్ వచ్చేసి డిగ్రీ వాళ్ళకి కోటిలో ఉంటుంది. బట్ పీజీ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళతోటే ఉంటుంది. ఓకే, సో ఒకప్పుడు కోటి ఉమెన్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ కిందనే సబ్ క్యాంపస్ లాగా ఉండేది. ఇప్పుడు అవి ఉన్నట్టు. కానీ ఏం చేశారంటే ఇప్పుడు కోటి ఉమెన్స్ సెపరేట్ అమ్మాయిలకు ఉమెన్స్ యూనివర్సిటీ చేసేసారు. సో దానివల్ల ఏమైందంటే ఉమెన్స్ యూనివర్సిటీ అయినప్పటికీ మీకు కోటి ఉమెన్స్లో కూడా సీట్ వస్తే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో పీజీ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్టల్ ఇస్తారు కోటి వాళ్ళకు కూడా. మీరు ఏం చేయాలి, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉండి కోటికి అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఒకటే బస్సు ఉంటుంది. ఒక 15-20 మినిట్స్లో మీ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది హైదరాబాద్లో ఉన్న మంచి యూనివర్సిటీస్ అంటే ఉస్మానియా అండ్ కోటి. నెక్స్ట్ జేఎన్టీహెచ్. ఎంఎస్సీ కోర్సెస్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో నార్మల్గా బీటెక్ కాలేజెస్, బీటెక్ ఎంటెక్ వాళ్ళు చేస్తారు జేఎన్టీహెచ్లో, ఎంబీఏ కానీ అట్లా. బట్ పీజీలో కూడా ఎంఎస్సీలో జేఎన్టీహెచ్ ఉంటుంది. జేఎన్టీహెచ్లో అంటే జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంటుంది కదా, అది జేఎన్టీహెచ్ హైదరాబాద్లో ఉంటుంది యూనివర్సిటీ. అందులో కూడా సీట్ వస్తే హాస్టల్ ఇస్తారు. ఎంఎస్సీ కోర్సెస్ కొన్ని ఉంటాయి. సో ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఉస్మానియా పెట్టుకోవచ్చు, జేఎన్టీహెచ్ కూడా పెట్టుకోవచ్చు సైన్స్ వాళ్ళు. సో ఇది హైదరాబాద్లో మంచి యూనివర్సిటీస్ అంటే ఉస్మానియా, జేఎన్టీహెచ్, కోటి అండ్ ఉస్మానియా సబ్ క్యాంపస్లో అవి 3. సో ఇవన్నీ ఉంటాయి హైదరాబాద్లో. ఇవన్నీ మిస్ అయితే, ఇవన్నీ వెబ్ ఆప్షన్స్ పెడితే ఇందులో వస్తే ఓకే, రాకపోతే నెక్స్ట్ టాప్ 2 యూనివర్సిటీ మనకి కాకతీయ యూనివర్సిటీ వరంగల్. సో దానికి సబ్ క్యాంపస్లు ఉంటాయి. బట్ మెయిన్ క్యాంపస్లో రాసిన, ఎందుకంటే ఉస్మానియా సబ్ క్యాంపస్లు మంచిగా ఉంటాయి అన్నట్టు. కొంచెం ఆ 3 ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి. ఆ 3 ఉస్మానియా యూనివర్సిటీ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. ఇక మిగిలిన మెయిన్ యూనివర్సిటీలో చేస్తే బెటర్ సబ్ క్యాంపస్ల కంటే కూడా. సో చేస్తే మెయిన్ యూనివర్సిటీ చేస్తే బెటర్ కాబట్టి అన్ని మెయిన్ యూనివర్సిటీస్ రాసిన. సో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ టాప్ 2 ఉంటుంది ఎప్పుడైనా, మంచిగా ఉంటుంది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. హన్మకొండలో ఉంటుంది, మీరు అది పెట్టుకోవచ్చు ఉస్మానియా తర్వాత వెబ్ ఆప్షన్స్లో. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ ఉంటుంది. సో నిజామాబాద్ దగ్గర డిష్పల్లి దగ్గర తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది. సో అది కూడా మంచిగా ఉంటుంది. ఈ టాప్ 1, టాప్ 2, టాప్ 3 అన్నట్టు ఇవి మనకు తెలంగాణలో చూసుకుంటే. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్, నెక్స్ట్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ. సో అన్నిటికంటే లాస్ట్లో శాతవాహన యూనివర్సిటీ ఉంటుంది నార్మల్గా మనం చూసుకున్నట్టయితే. సో కట్ ఆఫ్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మనకి టాప్ 100, 200, 300 లోపు ఉంటే మనకి సబ్ క్యాంపస్లోనే మెయిన్ క్యాంపస్లోనే వస్తుంది. ఇక కాకతీయ యూనివర్సిటీ అంటే మనకి 500, 600, 700 ర్యాంక్ ఉన్నా వస్తుంది కాకతీయ యూనివర్సిటీ. తెలంగాణ యూనివర్సిటీ కూడా ఒక 1000 లోపు ర్యాంక్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక కొన్ని కేటగిరీస్లలో కాంపిటీషన్ లేకపోతే ఆ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ 1000, 1500 ర్యాంక్ ఉన్నా వస్తాయి కొన్ని వీటిలల్లో. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ అనుకుంటే సో 1000, 1500, 2000 ర్యాంకులు ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. శాతవాహన కానీ, పాలమూరు కానీ, మహాత్మా గాంధీ కానీ. సో అట్లా అన్నట్టు. బట్ ఐ కెన్ సే ఉస్మానియా యూనివర్సిటీకి ట్రై చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ రాకపోయినా సబ్ క్యాంపస్లో ట్రై చేయాలి. ఓకే, మెయిన్ క్యాంపస్లో టాప్ 100లో ఉంటే టాప్ 50లో ఉంటే వస్తుంది. ఆ నిజాంలో కానీ, పీజీ కాలేజ్లో కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో కానీ పీజీ చేయాలంటే మీరు ఒక అట్లీస్ట్ 200-300 ర్యాంక్స్లో ఉన్న సబ్ క్యాంపస్లోనే వస్తాయి. సో అమ్మాయిలకి ఉస్మానియా ఉన్నాయి, ఉస్మానియా సబ్ క్యాంపస్లు ఉన్నాయి, కోటి ఉమెన్స్ కూడా ఉంది. సో ఒక 300-400 ర్యాంక్ వచ్చినా కూడా మీకు కొంచెం బెటర్, ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి. ఓయూ ట్రై చేసుకోవచ్చు, ఓయూ సబ్ క్యాంపస్ ట్రై చేసుకోవచ్చు, కోటి ట్రై చేసుకోవచ్చు, కోటి ఉమెన్స్. ఇవన్నీ అమ్మాయిలకు కొంచెం బెనిఫిట్ అన్నట్టు, కోటి ఎక్స్ట్రా. ఇవి ఏవి రాకపోతే చెప్పిన కదా, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. మనకి చూసుకున్నట్టయితే మీరు మీ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూపిస్తుంది. ఈ మొత్తం 8 యూనివర్సిటీస్లో మీ కోర్సు అవైలబుల్ ఉందా లేదా అనేది తెలియదు ప్రస్తుతానికి. అది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 40+ కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్స్ ఎక్కడుంది అనేది తెలుసుకోనికి పెద్ద ప్రాబ్లం అవుతుంది నార్మల్గా. సో ఈ 8 యూనివర్సిటీస్లో మీ కోర్స్ అవైలబుల్ ఉందా లేదా అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూపిస్తుంది. తెలంగాణ మొత్తం మీ కోర్స్ ఎక్కడ అవైలబుల్ ఉంది అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూపిస్తుంది. ఏ యూనివర్సిటీస్లో అవైలబుల్ ఉంది, ఏ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజీలో అవైలబుల్ ఉంది, తెలంగాణ మొత్తం ఎన్ని కాలేజీలలో అవైలబుల్ ఉంది అనేది మీ కోర్సు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూసుకోవచ్చు. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్లో క్లారిటీగా ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది చూపిస్తుంది. అందులోంచి మీరు వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో అది అన్నట్టు. హోప్ఫుల్లీ అందరికీ మంచి ర్యాంక్ వచ్చి ఏదో ఒక క్యాంపస్లో సెటిల్ కావాలి, మీ మాస్టర్స్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా? అంతే. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ హైప్ అవర్ వీడియో.